ఇప్పుడు అందరు పాన్ ఇండియా ఇది అది అంటున్నారు. నేను 90s లోనే ఉపేంద్ర గారి సినిమా తెలుగులో డబ్బింగ్ చూసేవాడిని. ఇంకొక మాట ఈ దేశం గురించి ప్రజల గురించి మాట్లాడారంటే ఇక్కడ నా శవం చూడాల్సి వస్తుంది. ఫస్ట్ మణిరత్నం తేడుతోనే నాన్న ఒక సామ్రాజ్య నిర్మాణం నరికే కత్తితో కాదు, ఆ కత్తిని పట్టిన బలమైన చేతితోనే సాగు. చాలా కోపం దాచుకున్నావు, ఇది దాచుకో. పులిమిలో కాలిన కత్తికి ఎవ్వడి మెడైతే ఏంటి? ಬೇಸಿಕಲಿ ಅವ್ರ ವರ್ಕ್ ಅವ್ರ ಇಂಟ್ರೆಸ್ಟ್ ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ. అందరూ తొంగలే. నేను పైకి చెప్తాను, మిగతా వాళ్ళు చెప్పరు. నా నెక్లెస్, నా గ్లాస్, నా డ్రెస్, నీ తల్లి. ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఎవరికి సొంతం కాదు. నువ్వు చేస్తే నీ బాడీ కూడా నీతో రాదు. నా డ్రెస్ అంటే నా డ్రెస్. అరవద్దు, అరిస్తే అమ్మ తోడు అడ్డంగా నరకేస్తా. Always admired your work and a path-breaking kind of thinking in terms of your innovativeness and the kind of roles, the titles you keep for your films. And I love that rebel in you. నీకు లైమ్ లైట్ కావాలి, లైమ్ లైట్. స్టార్టం. నీకు దేవుడు అన్న పేరే కానీ శక్తి లేదు, తెలివి లేదు. ఇవ్వు నీకు నేనే దేవుడే నేను. నాకే పుచ్చాయి. అయ్యో, వర్కింగ్ హౌస్ అందరూ పని చేసుకుంటుంటే నువ్వేం ఖాళీ కూర్చున్నావు? చేయడానికి ఏం పని లేదు, అందుకే ఖాళీగా కూర్చోడానికి. పని లేదా? 90 crores -1. God is great. తట్టడం ఎందుకురా, ఈ కంటి చూపులు చాలురా. నేను ఇప్పుడు దీనిపైన కూర్చుంటాను. చూడు, మానంగా ఉంటుంది. చూడు, ఒక చెప్ప మీద కొడితే మౌనంగా ఉంటారు. రియాక్ట్ అవ్వరు ఎవరు. అలాంటి ప్రజలు ఇంకో చెప్ప మౌనంగానే ఉంటారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? మీ దృష్టిలో ఐడియల్ మహిళ ఎలా ఉండాలనుకుంటారు? నీలాగా ఉండాలండి. 90 crores -3. God is great. அவர் ஒரு சிறந்த டைரக்டர், ஒரு சிறந்த ஆக்டர். இந்தியாவிலே மோஸ்ட் இன்டெலெக்சுவல் டைரக்டர்ஸ்க்கு எல்லாமே அவரோட இன்ஸ்பிரேஷன். ஏன்ற படம் ஆரம்பிச்சா பரபரன்னு இருக்கும், கிளைமேக்ஸ் மாதிரி இருக்கும் ஃபர்ஸ்ட் சீன். I always loved him as an actor. Fan club ಮಾಡಿದ್ರು ಸರ್. If you want me to go back to that era, then there's nobody bigger than Upendra sir. ఇండియాలో ఏ డైరెక్టర్ చెప్పకల్లా పిచ్చి మ్యాడ్ అంత కల్ట్ మూవీస్. ఇవాళ నా స్క్రీన్ ప్లే ఇట్లా ఉంది అంటే కారణం డెఫినెట్ గా ఏ ఉపేంద్ర ఉమ్మడి సినిమా. Mixture of beauty and intelligence. I like it.